పెడుతున్నామనంటే భాషా సంస్కృతుల కోసం అని. భాష దాంతో పాటు మన సంస్కృతి అని అంటే దాంట్లో వందలు వస్తాయండి అంశాలు. దానికి ఒక సమగ్రమైనటువంటి ఒక రూపం అంతా కూడా ఏర్పాటు చేశారు, ఒక రూపకల్పన చేశాను ఈ మధ్య కాలంలో. ఇక ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పార్టీ పెట్టారు ఒక వారం రోజుల కిందట. నేను 6 నెలల కిందటే పెట్టాను. అందరూ ఇలా పెడుతున్నారంటే కారణం ఒక సదాశయంతో, ఆయన పెట్టినా కూడా ఒక సదాశయంతో మనం ఏదన్నా చెయ్యాలి మనదైనటువంటి ఆలోచనతో అనే భావమే కదా. కనుక అందరికీ స్వాగతం. కొత్తగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, మంచి దిశగా అందరినీ కదల్చాలి అనే కదా. కనుక అందరికీ శుభాకాంక్షలు. అంటే జొన్నవిత్తులు గారు, మీరు జై తెలుగు పార్టీ అని పెట్టారు. వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది మొత్తం అంతా కూడా ఒక పాటలో చెప్పగలరా? తప్పకుండా, నాకు ఆ స్పష్టత ఉంది. ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చూసినా సరే మనకి కల్లోలంగా ఉన్నది, రాజకీయంగా కల్లోలంగా ఉంది. దాని ప్రభావం సమాజం మీద ఉన్నది, ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. ఇది ఇంత మాత్రమే కాకుండా దేశానికి హాని కలిగించేటువంటి అనేక దుష్ట శక్తులు వాటి ప్రయత్నం అవి చేస్తున్నాయి. వాటి ప్రభావం కూడా సమాజం మీద ఉన్నది, మన ప్రకృతి మీద ఉన్నది, భారతదేశంలో ఉన్న వనరుల మీద. వీటన్నిటినీ చూసి బాధపడి నేను ముందుకు వచ్చాను. దాన్ని ఒక పాటలో చెప్తున్నాను. పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము, అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, అందుకే జై తెలుగు ఆవిర్భావము, కోట్ల మంది శత్రువులకి పౌరసత్వము, వేల మంది చవటలకి వారసత్వము, భవిష్యత్తు అమ్ముకునే బానిసత్వము, నోరు పైకి లేవని నపుంసకత్వము, మనకెందుకులే అనే మనస్తత్వము, ఆ చేతు హిమాచలం అరాచకత్వము, ముష్టి చిప్ప చేతికిచ్చి నాయకత్వము, భ్రష్టు బట్టిపోయింది ప్రతి ప్రభుత్వము, రాజ్యాంగం మాట వినని రాక్షసత్వము, వెంట్రుక ముక్కలకి కూడా వాక్ స్వాతంత్రము, అందుకే జై తెలుగు ఆవిర్భావము, పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము, అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, అందుకే జై తెలుగు ఆవిర్భావము, దోచేశారు అన్ని దేవాలయాలు, దిగజార్చారు విశ్వవిద్యాలయాలు, గాలికి వదిలేశారు గ్రంథాలయాలు, నమ్మనట్టు చేశారు వైద్యాలయాలు, నరకంగా మార్చారు నదీ జలాలు, విషంతోటి నింపారు పీల్చే గాలులు, చేపల చెరువులు చేసి పంట పొలాలు, ఓటర్లని చేశారు లంచగొండులు, పాలిస్తున్నారు ప్రజాస్వామ్యాసురులు, బలి చేస్తూ మనతరము భావితరాలు, అందుకే జై తెలుగు ఆవిర్భావము. పార్టీ పెట్టడానికి కారణాలన్నీ ఇవి. అంటే నదీ జలాలు చెప్పారు, దేవాలయాలు చెప్పారు. నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేశా, ఇలాగ జొన్నవిత్తులు గారితో ఇంటర్వ్యూ ఉందని. 2-3 మేధావులతో మాట్లాడితే, పార్టీ పెట్టడం ఎందుకంటే ఉద్యమం చేయొచ్చు కదా. శ్రీకాకుళంలో అది అంటే వాళ్ళు ఒక ఉద్దానం అండి. అంటే వాళ్ళకి డయాలసిస్ కావాలని, తర్వాత ఈ పేషెంట్స్ గురించి అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే వాడు అంటే జగన్ స్టార్ట్ చేశాడండి. అలాగే మీరు ఉద్యమం చేయొచ్చు కదా, గ్రంథాలయాలు అన్నారు, నదీ జల ఉద్యమం చేస్తే సరిపోతుంది. ప్రజల్లో ఉద్యమం చేసి, అలాగే ప్రజల్లో నాయకులను ఒక వాళ్ళలో మేలుకొల్పేలాగా చేయొచ్చు కదా, పార్టీ ఎందుకు అని అంటున్నారండి. ఇది ఉద్యమ రాజకీయ పార్టీ, ఇది ఉద్యమంతో కూడుకున్నది. ఉద్యమంతో కూడుకున్నదేనండి. ఉద్యమించడం అంటే ఏమిటి? దానికి పూనుకుని ముందుకు నడుస్తూ 10 మందిని ప్రేరణ కలిగించి మనతో పాటు నడిపించటం. రాజకీయాలు అలా కాదు, ఇది ఉద్యమ రాజకీయ పార్టీ. ఇది ఉద్యమ రాజకీయ పార్టీ, అది ఉద్యమించటమే. ఇది ఒక వ్యక్తిగా మొదలవటం. ఇది అది ఒక రాజకీయ వేదికను కల్పించుకుని కవి ఇలా చేస్తున్నాడు అని అంటే దానికి కారణం ఏమిటి? దానికి ఎవరు కారణం? అంటే ప్రజలు కూడా ఉంటారు. ప్రజలు రాజకీయాలు మనం ఎప్పుడు ప్రజల్ని ఎప్పుడు ఏం అనటానికి వీల్లేదు.
అంటే 99% ప్రజల్ని మనం అనకూడదు సహజంగా. ఓకే. ప్రజలు అట్లాగే ఉంటారు. ప్రజలు అట్లా ఉంటారు కనుకనే వాళ్ళకి కర్తవ్య బోధ చేయాలి. జ్ఞాని అయిన వాడు, కవి అయిన వాడు వాళ్ళకి ఒక స్ఫూర్తిని కలిగించాలి, ఒక యథార్థాన్ని చెప్పాలి, వాళ్ళకి రసవత్తరంగా, ఒక వీర రసాత్మకంగా వాళ్ళని మంచి వైపుకి కదిలించాలి, దేశభక్తిని ప్రేరేపించాలి వాళ్ళలో. దీనికి నాయకత్వం కూడా, నాయకత్వం వహించే వాళ్ళు కూడా పూనుకోవాలి దానికి. నాయకులు ఎవరన్నా అట్లా చేయకపోతే వాళ్ళు చేస్తున్న దోషాలను చూపించాలి కవి. ఇదంతా కవి బాధ్యత. అలా కాకుండా కవి ఒక రాజకీయ వేదికగా తాను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఏంటి? వాళ్ళ వైఫల్యం కాదు. కవికి ఇటువంటి బాధ్యత తనకున్న బాధ్యత కాకుండా అదనంగా పెట్టుకున్నాడు అని అంటే అక్కడ రాజకీయ పార్టీల వైఫల్యం కాదా? మీరు తెలుగు భాషని ఇవాళ భావితరాలకి నేర్పకుండా మీరు పాడు చేస్తున్నారని అంటే వాళ్ళకి మీరు దానికి ఏం చెప్పాలి? ఎందుకు చేస్తున్నారు మీరు? మీ దగ్గర శాసనాధికారం ఉంది కదా అని. ఈ శాసనాధికారం లేకపోతే మీరు చేయగలరా? మీకేం తెలుసు తెలుగు గురించి? ఈ శాసనాధికారమే లేకపోతే రాజకీయంగా మీకు జనం ఓట్లేశారు, పదవిలోకి వచ్చారు, తెలుగు ఇట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు, ఇంతే ఉండాలి, అంత ఉండకూడదు అని మీ ఇష్టమైన మీరు మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు అని తెలుగు గురించి మాట్లాడతారు? మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? వీళ్ళు ఓట్లేసి మీకు అధికారం ఇచ్చారు కనుక అధికారం ఇచ్చేటప్పుడు మీరేం చేస్తున్నారు? దేన్ని బాగు చేయాలో, దేనికి వైభవం కలగాలో దానికి దౌర్భాగ్యం పట్టేలాగా చేస్తున్నారు మీరు, మీకు తెలియక. చెబితే వింటల్లా. అందుకని మీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మేము పొందుతాం. అదే వాళ్ళకి ఓటు ద్వారా వచ్చింది ఆ శక్తి. అదే 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 ఓటు ద్వారా మేము కూడా ఆ శక్తిని మేము పొందుతాం. పొంది మా తెలుగుని మేము దానికి వైభవం కలిగిస్తాం. మా దేవాలయాలకి మేము వైభవం కలిగిస్తాం. మా దేవాలయాల్లో విగ్రహాలు, కొయ్య రథాలు, ఈ కొయ్య వాహనాలు చెక్కవి అవి చెదలు పట్టాయి, గోడలు చౌడు పట్టాయి, గోపురాలు కిలుం పట్టిపోయినాయి. ఏమంటే వాన వస్తే గోడల పగుళ్లలోంచి గర్భాలయంలోకి నీళ్లు ఎడుతున్నాయి. బయట నీళ్లు కూరిస్తే ఆ నీళ్లన్నీ కూడా గర్భాలయంలోకి ఎడుతున్నాయి. ఇన్ని రకాలు నేను కనీసం ఒక్కొక్క దేవాలయంలో జరిగేటువంటివన్నీ నేను ఒక 50 అంశాలు చెప్పగలను. ఇట్లా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులు ఇచ్చేటువంటి డబ్బులు హుండీలో పడితే ఆ హుండీలో మీరు పట్టుకెడుతున్నారు. ఎక్కువగా భక్తులు రాని చోటేమో ఆ దేవాలయాలన్నీ గాలికి వదిలేసారు. అంటే మీకు కావాల్సింది డబ్బు, దేవుడు కాదు, సంప్రదాయం కాదు, హిందూ మతం కాదు. హిందువుల ఓట్లు కావాలి, భక్తుల ఓట్లు కావాలి, దేవుడికి వచ్చే డబ్బు కావాలి. దేవుడు అక్కర్లా, భక్తులు అక్కర్లా. మరి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాజకీయాలు ఉన్నప్పుడు ఒక భక్తుడిగా నేనేం చేయాలి? ఎన్ని భక్తి పాటలు రాశాను, మీరు బాగా గొప్ప పాటలు రాశారండి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్ప ప్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. చాలా బాగా రాశారండి. ఏమండి, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఎంత బాగా రాశారండి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మనసే హారతి శిరిడి శ్రీపతి అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరి గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః ఓం అయ్యప్ప దేవాయ నమః. ఏమిటి ఇంత అద్భుతంగా మీరు భక్తి పాటలు రాశారు అని నన్ను అంటున్నారు, గౌరవిస్తున్నారు. ఏ గుడికి వెళ్ళినా సరే ఒక మంచి భక్త కవిగా నాకు గౌరవం కల్పిస్తున్నారు. మంచి తెలుగు పాటలు రాస్తే బాగా బాగుందండి అంటున్నారు. 24 శతకాలు రాశా. ఏమిటి ఇప్పుడు తెలుగు భాష గొప్పదండి అని నేను ఉపన్యాసం చెప్పినప్పుడు బాగుంది అంటున్నారు, నాకు సత్కారం చేస్తున్నారు. నేను సరిగ్గా చూస్తే తెలుగు భాష బాగుందే. నేను నేర్చుకున్న తెలుగు భాష, నేను రాసినటువంటి పాటల్లో తెలుగు భాష బాగుంది. నేను చెప్పే ఉపన్యాసాల్లో పూర్వ కవుల పాటలు, కీర్తనలు, పద్యాలు వాటిల్లో భాష బాగుంది. వాటిని నేను చక్కగా చెబుతున్నా గనక తెలిసినటువంటి వాళ్ళకి బాగుంటుంది. మరి ఈ రసాత్మకమైనటువంటి ఈ భావాలు
ఇవి ఈ తరానికి అందాల్సిన అవసరం లేదా? అవును. ఈ తరానికి అందేటట్టుగా ఉందా మీ తెలుగు బోధ, ఈ పాఠ్యాంశాలు, అవును. మీ నిర్ణయాలు? ఉమ్. మరి వీటిని ఎంతమందికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కడ చెప్పినా సరే ఒక కవిగా ఏమో బాధపడుతున్నాడండి ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ నాలా బాధపడేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది కూడా ఓటర్లే. ఉమ్. ఆ లక్షల మందిని ఒక ఆశయం మీదకి తీసుకుని వచ్చి, ఒక వేదిక మీదకి, ఒక ఆశయం మీద వాళ్ళందరూ కూడా ఆ లక్ష్యాన్ని ఎక్కుపెడితే అప్పుడు మీకు తెలుస్తుంది అది ఏమిటనేది. దేవాలయాల్లో భక్తులు ఎంతమంది ఉన్నారు, ఈ దేవాలయాలు వీటి పరిస్థితి చూసి బాధపడేటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు, భాష పరిస్థితి చూసి బాధపడే భక్తులు ఎంతమంది ఉన్నారు, నరకంగా మురికి నీళ్లతో పాచి పట్టిపోయి ఉన్నటువంటి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కవర్లతో కుప్పలుగా తెప్పలుగా తేలుతున్నటువంటి నదీ జలాల మీద నికృష్టంగా ఉన్నటువంటి పవిత్ర నదులని చూసి బాధపడుతున్నటువంటి లక్షల మంది భక్తులు, ఓటర్లు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ కూడా కదిలి వాళ్ళ శక్తిని ఓటు రూపంలో చూపించినప్పుడు ఏమవుతారో మీకు తెలిసినప్పుడు మీరు స్పందించి వాటికి న్యాయం చేస్తారు. లేదా మిమ్మల్ని వాళ్లే పంపించేస్తారు, దానికి వచ్చి దాని ప్రక్షాళన చేసి దానికి వైభవం తీసుకొస్తారు. ఆ కదలిక కోసం నేను జై తెలుగు అంటే తెలుగు జాతికి జై తెలుగు భాషకి జై, తెలుగు సంస్కృతికి జై, అలా తెలుగు పరిశ్రమలకి జై, తెలుగు రైతుకి జై, తెలుగు నదీ జలాలకి జై. ప్రతిదీ కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఇది ఎందుకని చేయలేరండి? కనుక ఈ దృష్టితో నేను దీనికోసం ముందుకు వచ్చాను. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆయనేమో 170 సీట్ల గురించి ట్రై చేస్తున్నారండి. ఆయన ఏమన్నారంటే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం రావాలి, పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ బాగా చదువుకుంటే వాళ్ళకి అంటే ఫారిన్ జాబ్లు కానీ లేకపోతే కంప్యూటర్ కానీ ఏదైనా ఇంగ్లీష్ మీడియం బాగా ఉంటాయి, బుక్స్ కానీ అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఆయన వెర్షన్ ఆయన చెప్తున్నారండి. ఏదన్నా సరే ఒక స్కూల్కి వాళ్ళు చెప్పమనండి, ఏదైనా ప్రభుత్వం వాళ్ళు చెప్పిన స్కూల్లో 8వ తరగతి కుర్రవాడికి 6వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే తెలుగు చదవలేకపోయారు, ఇంగ్లీష్ పుస్తకం చదవలేకపోయారు. సరిగ్గా 4 వాక్యాలు రాయమంటే రాయలేదు. ఎన్నో తప్పులు ఉన్నాయి. వాళ్ళు చెప్పినవన్నీ కూడా సరైనటువంటి లెక్కలు కాదు, అవన్నీ అభూత కల్పనలు. వాళ్ళు అంతమందికి ఇవ్వలేరు. 2 లక్షల మంది పైగా విద్యార్థులు, యువకులు అమెరికాకి వెడుతుంటే అక్కడ వస్తున్నది 50,000 ఉద్యోగాలు. దాంట్లో మన ఆంధ్ర వాళ్ళకు వచ్చేది మహా అయితే 25,000